తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందని అన్నారు కాంగ్రెస్ నేత జానారెడ్డి. వ్యవసాయంలో గ్రోత్ రేట్ తగ్గుకుంటూ వస్తోందని, ఉత్పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్న విషయాలు లెక్కలు చెబుతున్నాయని వివరించారు. అప్పులు అభివృద్ధి కోసమే ఉపయోగించాలని సూచించారు జానారెడ్డి. ధర్నా చౌక్ తరలింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు తెలంగాణ విపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలు. ధర్నా చౌక్ ను తరలించవద్దంటూ గవర్నర్ ను కోరారు. ఉద్యమాల నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ఉద్యమాల గొంతు నొక్కేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రవర్తించిన అనుకోని సంఘటనలు జరిగిన ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సభలో నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని గవర్నర్ గారు పరీక్షించి గవర్నర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. సభ్యులను పోలవరం ప్రాజెక్టుకు చట్టబద్దత 100% నిధులు ఇవ్వడానికి అంగీకరించిన కేంద్రానికి ఏపీ ప్రజల తరపున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం పోలవరం ఎలా పూర్తి చేయాలి అనే విషయాన్ని చట్టంలో పెట్టలేదని తెలిపారు. రాష్ట్రం కోసం 56 సార్లు కేంద్రంలో ఉండే ముఖ్యులను కలిసినట్లుగా వివరించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ తరపున ప్రధానికి, కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు చెప్పారు చంద్రబాబు. ప్లీజ్ కొంచెం ఓర్పుగా ఉండండి, వినడానికి ప్రయత్నం చేయండి కొంచెం. అదే సార్, ఏదైతే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక బాట చూపించే రోజు అధ్యక్ష, అలాంటి సమయంలో కూడా హోందాతనాన్ని ప్రదర్శించలేకపోయారంటే. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఇష్టారీతిగా సబ్ కాంట్రాక్టులను ఇచ్చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కావాలని చెప్పి చంద్రబాబు సభలో 2 సార్లు తీర్మానం చేసి కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. పోలవరంపై జగన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని కౌంటర్ అటాక్ చేశారు మంత్రి దేవినేని ఉమా. వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు. కోర్టు కేసులు, టెండర్ల పేరుతో మరింత ఆలస్యం కాకూడదని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం తీసుకుందని వివరించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపితే విపక్షాలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు మంత్రి కామినేని. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు కేటాయిస్తామని చెప్పినా వైసీపీ రాద్ధాంతం చేయడం దారుణమన్నారు. ప్యాకేజ్ కు చట్టబద్దత కల్పించడంతో ఏపీ టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ప్యాకేజ్ రూపంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నింటికీ నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలవరానికి కూడా 100% నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ ని కేబినెట్ లో ఆమోదించామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ ఏపీ అసెంబ్లీకి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన 62 పేజీల నివేదికను హక్కుల సంఘం శాసనసభ ముందుంచింది. రోజా వివిధ సందర్భాల్లో భిన్న వాదనలు వినిపించారని, బేషరతుగా క్షమాపణలు చెబుతానని రోజా ఎక్కడా చెప్పలేదని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రోజా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే సస్పెన్షన్ కారణంగా సంవత్సరం పాటు సభకు దూరంగా ఉన్నారు. సస్పెన్షన్ పూర్తయిన తరువాత నుంచి రోజా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. తాజాగా ప్రివిలేజ్ కమిటీ మరో ఏడాది సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. రోజాను ఏ రోజు నుంచి సస్పెండ్ చేయాలనే విషయంపై నిర్ణయాధికారాన్ని మాత్రం సభకే వదిలేసింది. రోజాపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక సంతృప్తినిచ్చిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. నివేదికపై స్పీకర్ సభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. సాటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాతో క్షమాపణలు చెప్పించాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని ఆమె ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి రాధాకృష్ణన్పై ఓ యువకుడు చెప్పుతో దాడి చేశాడు. ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న జేఎన్యూ విద్యార్థి ముత్తుకృష్ణన్ అంత్యక్రియలు తమిళనాడు సేలంలో జరిగాయి. ఇందులో పాల్గొనడానికి రాధాకృష్ణన్ వెళ్లారు. యూనివర్సిటీల్లో వివక్షకు ప్రభుత్వాలే కారణం అంటూ ఒక వ్యక్తి మంత్రిపై చెప్పు విసిరాడు. విజయవాడలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేసి భయాందోళనకు గురిచేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం తిరువూరు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. 8 ఏళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసింది. గరిటె కాల్చి వాతలు పెట్టింది. సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణకు 2005లో అనూషతో వివాహమైంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి. దీంతో అనూష పిల్లలతో వేరుగా ఉంటోంది. గత కొంతకాలంగా పిల్లలతో అమానుషంగా ప్రవర్తిస్తోంది అనూష. ఇదే క్రమంలో 8 ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్ ను గరిటతో కాల్చి శరీరంపై వాతలు పెట్టింది. పిల్లలతో మూత్రం తాగించింది. తల్లి పెట్టే బాధలు భరించలేక తండ్రి మురళీకృష్ణకు విషయం చెప్పాడు చిన్నారి. దీంతో మురళీకృష్ణ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. వెల్కమ్ బ్యాక్. రైతులకు ఇచ్చే పంట రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం సరికాదన్నారు ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల రుణాలు తిరిగి చెల్లించే తీరు దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. రుణమాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారని, ఇలా మాఫీలు చేసుకుంటూ పోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని ప్రముఖంగా ప్రచారం చేసింది బీజేపీ. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ చైర్పర్సన్ హోదాలో అరుంధతి భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 6 ముస్లిం దేశాలపై నిషేధాన్ని విధిస్తూ తాజాగా తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ఫెడరల్ కోర్టు స్టే విధించింది. హవాయి డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 7 ముస్లిం దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. న్యాయస్థానాలు అక్షింతలు వేయడంతో వైట్ హౌస్ మరోసారి సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో 7 దేశాలపై కత్తి కట్టిన ట్రంప్ ఈసారి ఇరాక్ ను మినహాయించి 6 దేశాలపై బ్యాన్ విధించారు. దీనిపైన వ్యతిరేకత వ్యక్తమైంది. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈలోపే న్యాయస్థానాలు స్పందించాయి. హవాయి కోర్టు ట్రంప్ ఉత్తర్వులను పక్కన పెట్టేసి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ రోగ్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో సందడి చేసింది. ఆడియో వేడుకలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందామె. డాన్స్, సింగింగ్ తో రోజంతా ఆనందంగా ఉండొచ్చంటున్న సన్నీతో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్. సో స్టేజ్ ఏదైనా అది స్క్రీన్ అవ్వచ్చు, లేకపోతే లైవ్ పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు. హిందీలో అంటారు ఆగ్ లగాది అని. సో దానికి ప్రత్యక్ష రూపం సన్నీ లియోన్ ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ సన్నీ, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. So I have to appreciate you. What a scintillating performance you did here in Rogue Audio. Thank you so much. I had a great time performing here. It was a lot How of does it fun. feel performing live in an event? It always feels amazing. I love when everybody has a good time and they know the songs and they're dancing and having so much fun. So it's amazing. What is dance to you? Like you dance in the live events and in the movies. What is dance to you? It's just fun. It's just a way to relax and have a good time and not think about anything else and let go of everything that's going on in your day and just dance and sing and have fun. So that's what music means to me. So I mean, did you think like language is a barrier when it comes to the acting? Absolutely not. I think that you can shoot any film in any language and shoot a song that's in any language and still dance to it and still understand the feeling of the song. So I don't think that it's a barrier. आपने थोड़ा बहुत हिंदी भी सीखा है, तेलुगु कब सीख रहे हैं? I mean, you want to act in Telugu films also, right? Sure, हाँ मैं हिंदी बोलती हूँ. I don't know many Telugu words, but if I get a chance to do a film, then I would love to. Recently, I checked a video. In that video, you said like choose the right words. So what is it? What does it mean? It means you just choose your words wisely. That's all. థ్యాంక్ యూ. అండ్ అది స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయినా సరే ఏదైనా సరే తను ఎప్పుడు కూడా ఒకేలా బిహేవ్ చేసే సన్నీ లియోన్ రోగ్ ఆడియో ఫంక్షన్లో ఒక సింటిలేటింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తాను అంటున్నారు. కెమెరామెన్ చరణ్తో ఫణి ఎన్టీవీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ శ్రీకాకుళం రాజకీయాలపై గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాకు రాజకీయం ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.